గురుర్मध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. ఎవరన్నా వచ్చి నాకు సాయిబాబా కనిపించారండి అని వారు ఏదో ఆనందంగా చెప్పబోతారు. అది వినో, సాయిబాబా నాకు కూడా మొన్నే కనిపించారండి. అరే వాళ్ళు చెప్పిందన్నా వినొచ్చు కదా. కంపారిజన్ అండి. మనం ఎక్కడ తక్కువ కావడానికి ఇష్టపడం. అది ప్రాపంచికంలో అయినా పారమార్థికంలో అయినా రెండు ఒకటే. అందుకోసం రెండు చోట్ల ఏం పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే హేమాత్ పంత్ హృదయంలో ఈ డిస్టర్బ్డ్ థాట్స్ మొదలైనవి, అల్లకల్లోలం మొదలైంది, కంపారిజన్ మొదలైంది. నేను ఇన్నాళ్ళు చేస్తున్నాను, నాకేం రాలేదు. ఇతను 7 రోజులు వారం రోజులు చేయగానే సాయిబాబా దర్శనమే, సాయిబాబా సూచనలు కూడా ఇస్తున్నారు. నా ఈ 7 సార్ల పారాయణ కూడా సప్తాహాలు చేసినా కూడా నాకేం పుర్యం లేదు, ఏం చెప్పలేదు సాయిబాబా అని చాలా బాధపడుతూ కాళ్ళు నొక్కుతుంటాడు. సాయిబాబా తెలియదే ఉందండి. ఇంతకుముందు చూసినట్టుగా సాయిబాబా సర్వాంతర్యామి నోటి మాట చెప్పడం కాదండి, మాట అందరూ చెప్తారు. వాస్తవం జరుగుతూ ఉంది అక్కడ. హేమాత్ పంత్ హృదయంలో ఎప్పుడైతే ఈ డిస్టర్బ్డ్ థాట్స్ స్టార్ట్ అయినాయో, బాబా హేమాత్ పంత్ని నువ్వు శ్యామా దగ్గరికి వెళ్ళి నేను అడిగానని చెప్పి 15 రూపాయలు దక్షిణ పట్టరా అని చెప్పి. చూడండి గురువు ఎట్లా సంస్కరిస్తారో చూడండి. ఎప్పుడైతే బాబా చెప్పారో ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఫర్దర్గా డిస్కషన్ ఇంకా మనకి తెలియదు, ఎందుకంటే హేమాత్ పంత్ కదా రాసింది. ఇక్కడి నుంచి ఇతన్ని ఫాలో అవ్వాలి. హేమాత్ పంత్ గారు సాయిబాబా చెప్పిన దాని ప్రకారం శ్యామా ఇంటికి, ఇప్పుడు మన అందరికీ తెలుసు ద్వారకామాయికి స్ట్రైట్ వెళ్ళామనుకోండి, లెఫ్ట్ సైడ్ సందులో మనకేమో మహల్సాపతిలు, రైట్ సైడ్ రైట్ తిరిగితే శ్యామా. ఎంత కొద్ది అడుగులు అంతే. ద్వారకామాయి నుంచి చక్కమని వెళ్ళాడు. మీరా వచ్చారా, రండి రండి అని శ్యామ అప్పుడే స్నానం చేసి ధోవతి కట్టుకొని వస్తున్నాడు. ఇంకా పూర్తి కాల. ఈ సమయంలో వచ్చారేంటి మీరు అంటే, ఈ సమయంలో అంటే కొద్దిసేపట్లో హార స్టార్ట్ అవుతుంది కదా, ఒక్కరే వచ్చారేమి? సరే రండి కూర్చోండి. ఈ ఆకు ఒక్క అంటే తాంబూలం వేసుకునే అలవాటు సహజంగా మహారాష్ట్రలో ఎక్కువ, మన కూడా దగ్గర కూడా వేస్తారు. ఈ ఆకు ఒక్క సున్నం ఇక్కడ ఉన్నాయి, మీరు తాంబూలం తీసుకోండి, నేను వెళ్ళి ఈశ్వరారాధన చేసి వస్తాను, అభిషేకం చేసి వస్తాను, కాసేపు విశ్రమించండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సరే కూర్చున్నాడు. కూర్చొని పక్కన గూట్లో చూశాడు. చూస్తే ఏకనాథ భాగవతం తాను నిత్యము పారాయణ చేస్తున్నటువంటి గ్రంథం ఆ గూట్లో కనిపిస్తుంది. ఆ రోజు ఉదయం తాను ఆ పారాయణ ప్రారంభించాడు. కొందరు భక్తులందరూ కలిసి బాబా దర్శనానికి బయలుదేరారు. సరే మిగతా తర్వాత చదవచ్చులేని పుస్తకం మూసేసి ఈ భక్తజనంతో కూడా కలిసి ద్వారకామాయికి వచ్చాడు. ఎందుకంటే బాబా చెప్పే మాటలు వినాలి అని. బాబా మాట్లాడతారు కదా వెళ్ళిన వాళ్ళతో, బాబా ఏం చెప్తారో విందామని ఆ భక్త సమూహంతో కలిసి వచ్చాడు. ఆ విధంగా ఆ రోజు తాను పారాయణ చేయాల్సినటువంటి భాగం పూర్తి కాలేదు. సరే ఇక్కడికి వచ్చాడు. శ్యామ వెయిట్ చేయమన్నారుగా, ఆయన పూజ చేసుకొస్తున్నారుగా. సరే ఈ పక్కన గ్రంథం చూశాడు. సాయిబాబా ఈ గ్రంథం చదవడానికి నన్ను ఇక్కడ పంపించారు, ఆ పారాయణ పూర్తి చేయడానికి ఇక్కడ పంపించారనుకొని ఆ పుస్తకం తీసుకొని ఆ పారాయణ చేస్తున్నారు. చేస్తూ ఉండంగా శ్యామ తన పూజని ముగించుకొని వస్తాడు, కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెప్తాడు, ఇట్లా బాబా మీ దగ్గరికి వెళ్ళమన్నారండి, వెళ్ళి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు, తీసుకున్న తర్వాత మీకు ఇంత కాసేపు ముచ్చటించి మరీ రమ్మన్నారు, కాసేపు కబుర్లు చెప్పుకొని రమ్మన్నారు. ఇది బాబా వారి ఆజ్ఞ, మీకు చెప్తున్నా. సరే నా 15 నమస్కారాలు 15 రూపాయలు దక్షిణగా సాయిబాబాకు సమర్పించు అని హేమాత్ పంత్కి చెప్తారు. మరి ముచ్చటించమన్నారు కదా, అప్పుడు శ్యామ అంటారు,
మీరు కూడా షిర్డీ వచ్చిన దగ్గర నుంచి చాలా లీలలు చూశారు కదా సాయిబాబా గురించి. మీరంతా బాగా చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు. నేను ఒక పల్లెటూరు వాడిని, అంతేగా శ్యామ షిర్డీ దాటి వెళ్ళినటువంటి వాడు కాదు కదా. మాకేం తెలుస్తాయి, మీకంటే చాలా విషయాలు తెలుసు. సరే, సాయిబాబా కాసేపు ముచ్చటించుకొని రమ్మన్నారు కదా, కానీ దాన్ని దాటడానికి అధికారం లేదు కాబట్టి బాబా చెప్పినట్టు చేసేవారండి అని మాట్లాడుతూ ఉండగా బాబా వారి యొక్క బోధనా పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుందండి అని శ్యామ హేమాత్ పంత్తో చెప్తున్నారు. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.